కానీ మనం పుట్టక ముందు నుంచి మన పెద్దలు చాలామంది చేసిన ఒక పెద్ద తప్పిదం ఏమిటంటే, క్రైస్తవుడు అంటేనే బొట్టు తీసేయాలి, తెల్లచీర కట్టుకోవాలి, తాళి తీసేయాలి, క్రైస్తవుడు అంటే ఈ పైరూపమే అనే ఓ ముద్ర వచ్చేటట్లు చేశారు. అందుకే సమాజం మనల్ని మతం మార్పిడిగాళ్ళు అంటున్నారు. నేనంటాను లేదు, క్రైస్తవుడు మతాన్ని మార్చట్లేదు, కులాన్ని, ఆచారాలని, సాంప్రదాయాల్ని మార్చట్లేదు. ఎందుకంటే ఈరోజు వరకు ఏ మతం ద్వారా కానీ, ఏ కులం ద్వారా కానీ, ఏ సామాజిక సంస్థల ద్వారా కానీ, సేవా వ్యవస్థల ద్వారా కానీ, పోలీస్ యంత్రాంగం ద్వారా కానీ ఇప్పటి వరకు దొంగలు మారలేదు, వ్యభిచారులు మారలేదు, నరహంతకులు మారలేదు, శాడిస్టులు మారలేదు, పేకాటగాళ్ళు మారలేదు, మాంత్రికులు మారలేదు. ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పట్టుకొని ఎందరో దొంగలు మారారు, మాంత్రికులు మారారు, వ్యభిచారులు మారారు, నరహంతకులు మారారు, శాడిస్టు మొగుళ్ళు మారారు. బ్రతుకులను మార్చిన గ్రంథం ఇది, మతాన్ని మార్చే గ్రంథం కాదు ఇది. ఆలోచన విధానాన్ని సరిచేసే గ్రంథం ఇది, ఎవరిని పాడు చేసే గ్రంథం కాదు ఇది. క్రైస్తవుడికి ఏం చెప్పాలో తెలియకపోతే తనకు తెలిసిందే చెప్పి అపార్థమవుతున్నాడు.